హలో అండి అందరికీ. ఈరోజు మా నాయనమ్మ స్టైల్లో టమాటో చారు చేస్తున్నాను. వేడి వేడి అన్నంలోకి ఈ చారు వేసుకొని తింటే మళ్ళీ జన్మ అవసరం లేదు అన్నట్టు ఉంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది. మామూలుగా మనం ఉడకబెట్టి చేసుకుంటాము, లేదంటే మిక్సీకి వేసి చేసుకుంటాం కదా, అలా కాకుండా ఈరోజు చేయితోటే పిసికి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, దాని ప్రాసెస్ చూసేద్దాము. ఇలా 6-7 టమాటాలను బాగా పండినటివి తీసుకోవాలి. శుభ్రంగా కడిగి కొంచెం చింతపండు వేసుకొని చేయితోటి ఇలా స్మాష్ చేసుకోవాలి. చూడండి, మొత్తం ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని టమాటో తొక్కలన్నీ తీసేసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక ఇందాక మనం టమాటోని పిసికి రసం తీసుకున్నాం కదా, అదంతా ఈ పోపులో వేసుకోవాలి. మళ్ళీ తగినన్ని నీళ్లు పోసుకొని లాస్ట్ లో చూడండి గింజలన్నీ ఉన్నాయి, ఇవి తీసి పడేసేయాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకొని పొంగు వచ్చేంత వరకు మరిగించుకుందాం. ఈ లోపు మనం కొంచెం ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు దంచుకొని ఈ మరలే చారులో కొబ్బరి పొడి వేసి అలాగే ధనియాల పొడి వేసుకొని మరి కొంచెం కరివేపాకు వేసుకొని 5 to 10 minutes సిమ్ లో పెట్టి మరిగించుకోవాలి. లాస్ట్ లో కొంచెం ఇంగువ, కొత్తిమీర వేసి దింపేసుకోవడమే.